మన జీవితాల్లో మనకు లేని వాటిని మాత్రమే చూసే క్షణాలు ఎన్నో ఉంటాయి. ఇది లేదు, అది లేదు అని మనం నిరంతరం ఫిర్యాదు చేస్తూనే ఉంటాం. ఇలా ఫిర్యాదులు చేసే క్రమంలో మన దగ్గర ఇప్పటికే ఉన్న అద్భుతమైన విషయాలను ఎప్పుడు మర్చిపోతామో మనకే తెలీదు. ఒక్కసారి ఆలోచించండి, ఒక చెట్టుకు పండ్లు లేకపోతే అది పనికిరానిదని అంటామా? కాని అది ఇచ్చే చల్లని నీడ, ఆశ్రయం మరియు స్వచ్ఛమైన గాలి కూడా దీవెనలే కదా. నేటి కథ అటువంటి ఆలోచనా దృక్పథం గురించినదే. మన ఆలోచనా విధానం మారితే మన జీవితమే మారుతుంది. కృతజ్ఞత లేకపోవడం మన కళ్లను ఎలా మూసివేస్తుందో, మరియు ఒకే ఒక్క సానుకూల ఆలోచన మన కష్టాలను ఎలా దీవెనలుగా మారుస్తుందో ఈ కథ మనకు చూపిస్తుంది. చాలా కాలం క్రితం ప్రజలు గుర్రాలపై సుదూర ప్రయాణాలు చేసే రోజుల్లో ఈథన్ మరియు లూకాస్ అనే ఇద్దరు యువకులుండేవారు. వారిద్దరి స్వభావాలు చాలా భిన్నమైనవి. ఈథన్ ప్రశాంతంగా, ఓపికగా ఉండేవాడు. లూకాస్ మాత్రం తొందరపాటుతో కోపంగా ఉండేవాడు. వారు తమ ఇంటికి దూరంగా ఒక పెద్ద నగరంలో పనిచేసేవారు. 3 ఏళ్లు గడిచాయి. ఇప్పుడు వారి హృదయాలు తమ గ్రామానికి తిరిగి వెళ్లాలని, అక్కడ తమ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న కుటుంబాలను కలుసుకోవాలని తహతహలాడుతున్నాయి. ఒకరోజు ఈథన్ ఎప్పటిలాగే ప్రశాంతంగా ఉన్నాడు. కాని లూకాస్కు విపరీతమైన కోపమొచ్చింది. వారి బండి తోలే వ్యక్తి అడవిగుండా తీసుకెళ్లడానికి నిరాకరించడంతో వారికి సరిహద్దు నుండి కాలినడకన వెళ్లడం తప్ప వేరే మార్గం లేకపోయింది. చీకటి పడకముందే అడవి దాటాలని వారు వేగంగా నడక ప్రారంభించారు. వారు ప్రవేశించిన మొదటి అడవి వేటగాళ్ల ఉచ్చులతో నిండియుంది. అడుగడుగునా చాలా జాగ్రత్తగా వాటిని తప్పించుకుంటూ ముందుకు సాగారు. అలసటతో వారి శరీరాలు బలహీనపడ్డాయి. దాహంతో గొంతులు ఎండిపోయాయి. కాని ఇంటిపై ఉన్న మక్కువ వారిని ముందుకు నడిపించింది. కొంత సమయం తర్వాత వారు ఉధృతంగా ప్రవహిస్తున్న ఒక నడి ఒడ్డుకు చేరుకున్నారు. అక్కడ ఒక చేదు వార్త ఎదురయింది. భారీ వర్షాల వల్ల వంతెన కొట్టుకుపోయింది. వేరే దారి లేక చర్చించుకున్న తర్వాత వారు ఈదుకుంటూ నది దాటాలని నిర్ణయించుకున్నారు. ఎంతో కష్టపడి చివరకు అవతలి ఒడ్డుకు చేరుకున్నారు. కాని దురదృష్టం మళ్లీ వెంటాడింది. వారి నీళ్ల సీసా బురద ప్రవాహంలో కొట్టుకుపోయింది. సురక్షితంగా బయటపడినందుకు ఈథన్ దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ తన దగ్గర ఉన్న ఒక్క అదనపు జతబట్టలను మార్చుకున్నాడు. కాని లూకాస్ మరింత అసహనానికి గురయ్యాడు. ఇప్పుడు వారు సుదూర ప్రయాణం చెయ్యాలి. కాని తాగడానికి ఒక్క చుక్క నీరు కూడా లేదు. అప్పుడే భారీ వర్షం మొదలైంది. తమ దగ్గర ఉన్న ఆ ఒక్క పొడిబట్టలు కూడా తడిసిపోకూడదని భయంతో ఆశ్రయం కోసం పరిగెత్తారు. అదృష్టవశాత్తు అడవి మధ్యలో ఒక చిన్న గుడిసె కనిపించింది. బహుశా ఎవరో వేటగాడు దానిని నిర్మించి ఉండవచ్చు. వారు రక్షణ కోసం అక్కడ ఆగారు. వర్షపు నీటిని సేకరిస్తూ లూకాస్ ఇలా ఫిర్యాదు చేశాడు. ఛీ, ఎంత భయంకరమైన ప్రయాణం! మొదట ఆ బండివాడు ఇబ్బంది పెట్టాడు. తరువాత నది ఈదాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ వర్షం. ఇన్ని సమస్యల తర్వాత ఈ రాత్రికి మనం ఇంటికి చేరుకోగలమా? మధ్యాహ్న సమయానికి వర్షం తగ్గడంతో వారు మళ్లీ నడక ప్రారంభించారు. మెల్లగా అడవి ముగిసి దూరంగా గ్రామాలు కనిపించసాగాయి. కాని ఇప్పుడు ఎండ మండిపోతోంది. ఆకలితో కడుపు నొస్తోంది. చివరకు వారొక పెద్ద నీడ ఇచ్చే చెట్టు దగ్గరకు చేరుకున్నారు. అక్కడ కూర్చుని తమ దగ్గర ఉన్న చివరి ఆహారాన్ని తిని అలసటతో ఆ చెట్టు కింద పడుకున్నారు. అకస్మాత్తుగా లూకాస్ మళ్లీ ఫిర్యాదు చేయడం మొదలుపెట్టాడు. ఈ చెట్టు వల్ల ఉపయోగమేమిటి? ఇది పెద్దగా, నీడగా ఉంది. కాని దీనికి పండ్లు లేవు. ఇది వ్యర్థం. ఈథన్ మౌనంగా ఉండి ఒక్క క్షణం ఆలోచించాడు. నిజమే, చెట్టుకు పండ్లు లేవు. కాని ఈ మండుటెండలో దాని నీడ ఒక గొప్ప వరం కాదా? అప్పుడే ఆ చెట్టు నుండి ఒక ప్రశాంతమైన, గంభీరమైన స్వరం వినిపించింది. నేను మీరు ఆశ్రయం పొందుతున్న గొప్ప వృక్షాన్ని. 100 ఏళ్లుగా మారుతున్న కాలాలను చూస్తూ ఇక్కడే జీవిస్తున్నాను. నా వేర్లు నేల కోతకు గురికాకుండా కాపాడుతున్నాయి. నా కొమ్మలు పక్షులకు, కీటకాలను నివాసాన్నిస్తున్నాయి. ప్రతి సృష్టికి ఒక ఉద్దేశముంటుంది. కేవలం ఒకవైపు మాత్రమే చూసి నన్ను పనికిరాని దానివని అనకు. కొంచెం లోతుగా ఆలోచించు. లూకాస్ దిగ్భ్రాంతికి గురైనాడు. అతని కళ్ళు భయం మరియు పశ్చాత్తాపంతో నిండాయి. వినయంతో అతని ఇలా అన్నాడు. నన్ను క్షమించు ఓ మహావృక్షమా. నా కృతజ్ఞతలేని మాటలకు క్షమాపణ కోరుతున్నాను. నా కళ్ళు తెరిపించినందుకు ధన్యవాదాలు. ఆ రోజు నుండి వారు ఆ చెట్టు నుండి ఒక విలువైన పాఠాన్ని నేర్చుకున్నారు. ప్రజలు తరచుగా తమకు లేని వాటి గురించి ఫిర్యాదు చేస్తూ ఉన్నవాటిని గౌరవించడం మర్చిపోతారు. ఇది ఒక నారింజ పండ్ల బుట్టలాంటిది. అందులో ఒక్కటి కుళ్ళిపోయి ఉంటే మనం దానిని మాత్రమే చూస్తూ కూర్చుంటే మిగిలిన పండ్ల తీయదనాన్ని ఎప్పటికీ ఆస్వాదించలేము. కాబట్టి మనం లేని వాటిపై కాకుండా మనకు ఉన్న దీవెనలపై దృష్టి పెట్టడం నేర్చుకోవాలి. కృతజ్ఞత మన జీవితాలను మరింత సంతోషంగా, అర్థవంతంగా మారుస్తుంది. ఇంతటితో ఈనాటి కథ ముగిసింది.
మీకు ఈ కథ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాలను పంచుకోండి. తద్వారా మేము మరిన్ని అర్థవంతమైన కథలను మీ ముందుకు తీసుకురాగలం. చూసినందుకు చాలా ధన్యవాదాలు. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం.